ఎవరికి వాళ్ళు దేశ నాయకులాగా ఉపన్యాసం ఉంటాం కదరా. త్వరగా కానివ్వండి. జెండాలన్నీ తాళకట్టం అయితే ఆవులలో తీసుకెళ్ళి కట్టండి. పనులన్నీ పూర్తయ్యో లేదనని సూపరింటెండెంట్గా చూడడానికి వస్తున్నారు. త్వరగా త్వరగా. అన్నా ఏం తప్పుడు ఏమిటన్నా ఈ హడావుడంతా? నీ తెలీదా? రేపు ఆగస్టు 15 జైలు ఆవరణలో జెండా ఎగరేసి ఖైదీలు పోలీసులు అందరూ కలిసి ఉత్సవం చేసుకుంటారు. ఖైదీలంటే అందరూనా? అందరూనయ్యా. నేను కూడానా? నాకు అదృష్టం లేదు కదా. అవునులే, నేను పెద్ద నేరస్తుండగా. అందుకే దేశమంతా స్వేచ్ఛగా సంబరం జరుపుకుంటున్న ఈ సమయంలో కూడా నేను ఈ కటకటాల వెనక ఖైదీగానే ఉండిపోవాలి. అన్నా, నాకు స్వాతంత్రం లేదు కదూ. నాకు తెలుసు, రాదు కూడా. రేపు ఖైదీలందరికీ భోజనాల్లోకి స్పెషల్ గా స్వీట్స్ ఏర్పాటు చేస్తున్నారు కదా? చేస్తున్నాను సార్. నమస్కారం సార్. ఏ రామచంద్రయ్య, అర్జెంటుగా వచ్చి నమస్కారం పారిస్తున్నాం. ఏమిటి విశేషం? సార్, రేపు ఆగస్టు 15 సార్. అందుకనే కదయ్యా ఈ హడావుడంతా. అంతా కలిసి సంబరం చేసుకుంటున్నామని విని పాపం వాడు ఏమన్నాడంటే, వాడేవాడు అదేనండి మన ఖైదీ 203 ఏమన్నాడంటే, అందరూ చేసుకునే స్వాతంత్ర పండుగలో నేను పాల్గొనే అదృష్టం లేదా అని బాధపడ్డాడు సార్. అందుకని అతన్ని కూడా అందరితో కలుపుతానంటావు. కానీ రామచంద్రయ్య, అతని ప్రవర్తన చాలా మారిపోయాడు సార్. పాపం చేసిన తప్పుకు చింతిస్తూ ఎంతో ఆవేదన పడుతున్నాడు. నాతో ఒక మంచి స్నేహితుడిలాగా మంచి చెడ్డ చెప్పుకుంటూ ఉంటాడు సార్. ఆల్ రైట్, నీకంత నమ్మకం కుదిరితే అలాగే కానీ అతని వల్ల ఏ అఘాయిత్యం జరిగినా దానికి బాధ్యుడవు మాత్రం నువ్వే అవుతావు. అలాగే సార్. అతను తాగెత్తకుండా సవ్యంగా ఉండేటట్టు చూసే బాధ్యత నాది సార్. అవుతాను సార్. జాతీయ పతాకం ఎగరాలి. రేయ్, ఎవరైనా అడుగు ముందుకు వేశారా? పైసలు పీకటికి పార్టీ జాగ్రత్త. నువ్వు చేసే పనికి నీకు శిక్ష మరింత ఎక్కువ అవుతుంది. మర్యాదగా బాబు నుంచి చేసిన పోరా బాబు సుద్రాయలా. నువ్వేంటి నాకు చెప్పేది? అరే సోగులే చెప్పరా. బాబు గారు మాట్లాడవరా? నిన్ను డొక్కలు ముడుస్తాను. నువ్వు రామచంద్రయ్య, గేటు తెరిపించకపోతే ఏం చేస్తావు? ఏమంది? జైలుకు బలేస్తా నీ కొడుకుని. ఏమండి? పాపండి, ఏమండి? నీ కొడుకు నీకు దక్కాలంటే మర్యాదగా గేటు తెరమని చెప్పు. బాబు నేను చేయకు. ఏమన్నా చేశావో ఆ భగవంతుడు క్షమించడం, నేను మాత్రం క్షమించను. చేసిన తప్పుకు శిక్షణ పెంచకుండా పసివాళ్ళు అడ్డు పెట్టుకుని పారిపోదాం చూస్తున్నావు. దొంగ జగన్, ప్రాణాలకు తెగించి నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపో. మాకున్న ఒకగానొక బిడ్డ ప్రాణం నిలిపావు. నువ్వు దేవుడు బాబు, మా ఇంటి దేవుడివి. అంత మాట అనకండమ్మా. పరిస్థితుల ప్రభావం వల్ల ఆవేశంలో మనిషి హత్య చేసిన హంతకుడికి కూడా మనసు మానవత్వం ఉంటుందమ్మా. ఈ రోజు తోటి మానవుడిగా నా కర్తవ్యం నేను నెరవేర్చాను. చూసారా సార్, వీళ్ళు ఎంత మార్పు వచ్చిందో. మాటలు చేష్టలు కూడా మారిపోయాయి సార్. నిజమేనయ్యా, నువ్వు చెప్పినప్పుడు నమ్మలేకపోయాను, పైగా అనుమానించాను కూడా. నీ కారణంగానే అతని నలుగురిలోకి హాజరు కానిచ్చాను. అందువల్లనే ఇవాళ నా బిడ్డ నాకు దక్కాడు. అతను నా విధంగా మార్చిన ఘనత, గొప్పతనం అంతా నీదే రామచంద్రయ్య.